ఎపిసోడ్ 10. చాంగ్షాన్ వాళ్ళ అమ్మని కొడతారు ఇద్దరు ఫ్రెండ్స్. ఇక చాంగ్షాన్కి కోపం వచ్చి వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ని కొడుతూ ఉంటాడు. తర్వాత ఆంజో షుయాక్ వచ్చి చాంగ్షాన్ని ఆపుతారు. లాస్ట్కి అమ్మ అని గట్టిగా అడుస్తాడు. ఇక మిగతా జాంబీస్ వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గరికి. ఇక ఆంజో బలవంతంగా తీసుకొని వెళ్తుంది చాంగ్షాన్ని. కానీ చాంగ్షాన్ వెళ్తూ కూడా ఏడుస్తాడు అమ్మా అని. ఇక వాళ్ళ అమ్మతో స్పెండ్ చేసింది గుర్తు చేసుకుంటాడు. ఇక స్పోర్ట్స్ రూమ్లో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ రూమ్కి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇక ఫ్రెండ్స్ పరిగెత్తుతూ ఉంటారు. ఇక బాణాలు వేస్తూ ఉన్న అమ్మాయికి తన తమ్ముడు దొరుకుతాడు. ఇక అందరూ కలిసి టెన్నిస్ కోర్ట్ వెళ్తారు. అక్కడ ఫుల్ జాంబీసే ఉంటాయి. ఇక గాయమైన అతన్ని లాక్కుంటూ వెళ్తారు. కానీ జాంబీస్ నుంచి తప్పించుకోవటంలో ఇంకా అతన్ని జాంబీస్ కొరికేస్తాయి. ఇక అందరూ కలిసి ఒక రూమ్లోకి వెళ్తారు. కానీ ఇంకో స్టూడెంట్ బాణాలు వేస్తూ ఉన్న అతను బయటే ఉండిపోతాడు. ఇక జాంబీస్ని చూసి పరిగెత్తుతూ ఉంటాడు. ఇక రూమ్లో ఉన్న స్టూడెంట్స్ చాంగ్షాన్కి సారీ చెప్తాడు. మీ అమ్మ అని తెలియదు నాకు, కొట్టినందుకు సారీ అని చెప్తాడు. చాంగ్షాన్ కింద పడిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంకొక స్టూడెంట్ అమ్మాయి బయటనే ఉంటుంది. ఇక తనని కొరుకుతాయి జాంబీస్. వ్యాక్సిన్ కనిపెట్టాలి అంటే లక్షణాలు సేమ్ ఉండాలి. కానీ జోనస్ వైరస్ అది మారిపోతూ ఉంటుంది. లాస్ట్కి మాన్స్టర్ లాగా అవుతారు. వ్యాక్సిన్ కనిపెట్టాలి అంటే చాలా కష్టం. దీనికి ఒకటే సొల్యూషన్, చంపేయాలి, మొత్తం అగ్గి పెట్టి కాల్చేయాలి. కానీ ఒక సెల్ కూడా బ్రతకకూడదు, లేకుంటే మనుషులే ఉండరు ఈ లోకంలో అని చెప్తాడు ప్రొఫెసర్. పోలీస్ వాళ్ళు వింటూ ఉంటారు వాళ్ళు తెచ్చిన వీడియోలో. ఇక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు వైరస్ సిచ్యువేషన్ గురించి. ఇక ఎమ్మెల్యే దగ్గరికి ఒక అతను వచ్చి రిజైన్ చెయ్యి నీ పదవికి అని చెప్పి వెళ్తాడు. ఆంజో వాళ్ళ నాన్నని చూపిస్తారు. వస్తూ ఉంటాడు వాళ్ళ కూతుర్ని కాపాడటానికి. ఇక పొద్దున్నే అవుతుంది. ఆంజో లేస్తుంది. ఇక చాంగ్షాన్ మాట్లాడతాడు తనతో. నేను నైట్ మొత్తం ఆలోచిస్తున్నా, నేను ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని చాంగ్షాన్ అంటాడు ఆంజోతో. అప్పుడు ఆంజో, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఒక వీక్ తర్వాత, లేకపోతే మంత్ కూడా పట్టచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాక ముందు స్నానం చేసి మంచిగా తినాలి ఫుడ్, తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? మనం ఇంకా చాలా మాట్లాడుకోవాలి, స్లోగా మాట్లాడుకుందాం అని చెప్తుంది. ఏమైనా కూడా నువ్వు ఓటమిని అంగీకరించకు చాంగ్షాన్ అని చెప్తుంది ఆంజో. ఇక ఆంజో వాళ్ళ ఫాదర్ రిబ్బన్స్ కడుతూ అడవి ద్వారా స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆయన కాలు జారి కింద పడతాడు. ఇక నమ్రా చెప్తుంది, నాకు స్మెల్ ఎక్కువ వస్తుంది, అందరూ ఇక్కడికే వస్తున్నారు అని చెప్తుంది. ఇక అక్క తమ్ముడు మాట్లాడుకుంటూ ఉంటారు. మీ అక్క నేషనల్ టీంలో సెలెక్ట్ అయింది అని ఫ్రెండ్ చెప్తుంది. ఇక ఇంకో స్టూడెంట్ వాళ్ళ అక్కకి ప్రపోజ్ చేస్తాడు. ఇక వాళ్ళ తమ్ముడు అది వినకుండా చెవులు మూస్తాడు. ఇక వాళ్ళ సిస్టర్ అతన్ని కొడుతుంది. ఇక షుయాక్కి ఐడియా వస్తుంది. ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జునామ్ రూప్ టాప్కి వెళ్తాడు. అక్కడ ఎవరూ ఉండరు. ఎక్కడికి వెళ్ళర్రా మీరు అని అంటూ మళ్ళీ కిందికి రానికి ట్రై చేస్తాడు. ఇక టెన్నిస్ రూమ్లో షుయాక్ ప్లాన్ చేస్తాడు బయటకి వెళ్ళటానికి. ఇక అందరూ ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఫైట్ చేస్తారు ఇద్దరు. షుయాక్ స్టాప్ చేస్తాడు. ఇక నమ్రా ఓటు వేసుకుందాం అంటుంది. నువ్వెవరు ఇలా చెప్పనీకని అమ్మాయి అంటే, నేను క్లాస్ ప్రెసిడెంట్ అని చెప్తుంది. ఇంకా లాస్ట్కి ఓట్స్ వేస్తారనమాట. అలా షీల్డ్స్ లాగా చేసి వెళ్దాం అని ప్లాన్ చేస్తారు. ఇక పోలీస్ వాళ్ళకి డాక్టర్ చెప్తూ ఉంటారు వైరస్ గురించి. జాంబీస్ అన్నీ దేశంలోకి వస్తున్నాయి. ఇక చాంగ్షాన్కి ఒక చాక్లెట్ దొరుకుతుంది. అందరూ షేర్ చేసుకోవాలి అని అనుకుని తింటూ ఉంటారు. ఆంజో అడుగుతుంది చాంగ్షాన్ని, నువ్వు నా మీద కోపంగా ఉండవా అంటే చాంగ్షాన్ లేదు, కోపంగా ఉండలేను అని చెప్తాడు. ఇక అందరూ రెడీ అవుతారు. రూమ్ డోర్ ఓపెన్ చేసి ఒక గేటులా కట్టి బయటికి వెళ్తూ ఉంటారు. కానీ అది మూవ్ కాదు. ట్రై చేస్తారు. ఇక ఒక స్టూడెంట్ని జాంబీ కరుస్తుంది. తను వాళ్ళకి బయటికి వెళ్ళటానికి సహాయం చేస్తాడు. కానీ
ఇంకా వాళ్ళు మధ్యలోనే ఉంటారు. ఇక వాళ్ళ ఫ్రెండ్ కూడా జాంబీలాగా మారిపోయి ఉంటాడు. వాళ్ళని కరవటానికి వస్తాడు. ఇక పోలీస్ వాళ్ళకి ఎన్ఎస్సి అతను ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చెప్తూ ఉంటాడు. అనిమల్స్ ఆకలి కోసం వస్తాయిగా, అలా వస్తున్నాయి అని చెప్తాడు జాంబీస్ గురించి. ఇక పోలీస్ నిర్ణయం తీసుకుంటాడు, బాంబ్ వెయ్యాలి, అన్నీ కాల్చేయాలి అనేసి. ఇక ఆంజో వాళ్ళ నాన్న స్కూల్ దగ్గరికి చేరుకుంటాడు. లాస్ట్కి స్టూడెంట్స్ డోర్ దగ్గరికి వెళ్తారు, కానీ డోర్ లాక్ చేసి ఉంటుంది. జాంబీస్ రాకుండా నమ్రా కాపాడుతూ ఉంటుంది. ఇక జునామ్ వస్తూ ఉంటాడు వాసన పీలుస్తూ. ఆంజో డోర్ బద్దలు కొడుతూ ఉంటుంది. అంతలో డోర్ ఓపెన్ అవుతుంది. ఆంజో వాళ్ళ నాన్న ఓపెన్ చేసినట్టు మనకు చూపిస్తారు. ఆంజో వెళ్ళి వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అది కలనో నిజమో నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.